హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ నేను చూస్తుంది నేను ఇప్పుడు మనిషిని కాదు, నేను దయ్యాన్ని. కిష్కిందాపురికి కొంచెం రిలేట్ అయ్యేట్టుగా నేను ఒక దయ్యంలా మారిపోయినా. బట్ ఐఎమ్ ఏ జెన్జీ దయ్యం. యా. హాయ్ నేను హాయ్. ఫస్ట్ టైం దెయ్యంని నేను కలుస్తున్నాను. ఐఎమ్ సో మనిషిగా హ్యాపీ. నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ. నేను మనిషిగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలా తిరిగిన, చాలాసార్లు ప్రపోజ్ చేసిన, కానీ మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు దెయ్యంగా ప్రపోజ్ చేయబోతున్నారు. ఎస్. కానీ ఈసారి చేసేది ప్రపోజల్ కాదు, ఇది నా ఆర్డర్. సో ఓకే. ఐ హ్యావ్ ఫ్లవర్ ఫర్ యూ. అంటే మామూలు మనుషులు వచ్చినా సరే నేను ఫస్ట్ రోజ్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను. నాకు కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, విల్ ఇంటరాక్ట్. దెయ్యంగా వచ్చాను కాబట్టి నేను ఒక బ్రదర్లా యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Hello, hi, both of you. హాయ్. So this question is for both of you. How important is it creative field lo unnappudu to talk about mental health or therapy? Therapy, mental health. Do you think how important is it? అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందన్న మెంటల్ హెల్త్ నేను మెంటల్ ఎక్కువ ఏం బాధలు చూసానన్న హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే ఇప్పుడు నాకు తెలిసి మెంటల్ హెల్త్ సెంటర్స్ ఎక్కువ కదా, లైక్ అందరూ థెరపీకి వెళ్తున్నారు. సో అట్లాగే అది చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి హాస్పిటల్స్ ఎంత ఇంపార్టెంటో లైక్ ఆ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న ఈ సొసైటీలో విత్ ఆల్ ద సోషల్ మీడియా వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మన ప్రైవేట్ లైఫ్ అన్నది లేదు, మన ఇష్యూస్ అంతా వాట్ ఎవర్ వీ ఫేస్ ఇట్స్ లైక్ ఫ్రమ్ హ్యూజ్ క్రౌడ్. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ద స్పేస్ వేర్ దే కెన్ షేర్ దేర్ ఇష్యూస్. అండ్ ఎందుకంటే అందరూ చాలా బిజీ ఉన్నారు లైఫ్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ అ ఫీల్డ్ లైక్ ఆస్ వీఆర్ మోర్ ప్రాన్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుంటున్నాం కదా, అండ్ మీరందరూ ఏదో మీరు ఆలోచిస్తున్నారు. అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వీఆర్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్ టూ. అంటే ఈ హ్యాపీనెస్ మాత్రం కాదు కదా. ఇప్పుడు మేము వెళ్ళాక ఒక పోస్ట్ పెడితే ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ వేస్తారు దాని కింద కదా, వేస్తారు కదా. ఎవరో ఒకరు వెళ్ళి మొత్తం ఫ్రస్ట్రేషన్ ఆ కామెంట్లో తీర్చేస్తారు. సో అలాంటివి జరిగినప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్. వెన్ ఐ వాజ్ రియలీ యంగ్, నేను ఒక 18 yearsలో సినిమాకి వచ్చాను కదా. 18-19 yearsలో అయితే నేను చాలా కష్టపడ్డాను. లైక్ ఎనీ అదర్ పర్సన్ మనకి ఒక 100 కామెంట్స్ మంచి కామెంట్స్ ఉన్నా సరే ద 100th one అది బ్యాడ్ కమెంట్ అయితే మన డే పాడైపోతుంది. వీ గెట్ సో డిప్రెస్ కదా. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ బ్యాక్ దెన్. దాని తర్వాత దెర్ వాజ్ అ ఫేజ్ ఐ స్టాప్ రీడింగ్ కామెంట్స్, ఎందుకంటే అలాంటి బాధలు రాకూడదని. దాని తర్వాత ఐ మీన్ అ ఫేజ్ వేర్ ఈవెన్ ఇఫ్ ఐ రీడ్ కామెంట్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. దానికి రావడం అనేది చాలా చాలా కష్టం. అండ్ ఇట్స్ స్కిల్ దట్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్.